వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఏపీలో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, చిత్తూరు మొదలు కర్నూలు వరకు ప్రతి చోట రక్తం నెలచిందింది. టీడీపీ వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఘర్షణలో టీడీపీకి చెందిన ఒకరు, వైసీపీకి చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల ఈవీఎంలు ధ్వంసం కావడంతో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ వినిపిస్తోంది. 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వాళ్లపై కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. ఏపీలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగే అవకాశం ఉందని, ఎన్నికల సిబ్బంది పొరపాటుతో మాక్ పోల్ ఓట్లను తొలగించకుండానే పోలింగ్ ప్రారంభించారని అధికారులు ఈసీకి నివేదిక పంపారు. మాక్ పోల్లో నమోదైన ఓట్లను మినహాయించడమా లేదా రీపోలింగ్ నిర్వహించడమా అనే దానిపై ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం క్లారిటీ రానుంది. రాష్ట్రంలో పోలింగ్ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు ద్వివేది చెప్పారు. ఏపీ వ్యాప్తంగా 25 చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయని ద్వివేది పేర్కొన్నారు. పాక్షికంగా పోలింగ్ ఆగిన చోట అడ్జర్న్ పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫారం 17A పరిశీలించి రీపోలింగ్ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే రీపోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో రీపోలింగ్ కు అవకాశం ఉందని ద్వివేది చెప్పారు. సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను చిత్తూరు జిల్లా కేంద్రానికి తరలించారు. సీతమ్స్ ఎస్వీసెట్ ఇంజనీరింగ్ కళాశాలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో భద్రపరిచారు. జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. జిల్లా ఎస్పీ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఈవీఎంలను చిత్తూరు జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, గంగాధర్ నెల్లూరు, నగిరి, చంద్రగిరి నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరచగా, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గంలోని ఈవీఎంలను భద్రపరిచారు. ఈవీఎంలో ఉంచిన స్ట్రాంగ్ రూమ్ల భద్రతకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ సుప్రజ మీడియాకు తెలిపారు. మొదటిగా సిఆర్పీఎఫ్ సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ వద్ద పహారా కాస్తారు. ఈ ప్రదేశంలో ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంచరించనివ్వరు. 2వ దశలో ఏపీ ఎస్పీ సిబ్బంది పహారా కాస్తారు. 3వ దశలో జిల్లా ఏఆర్ పోలీసులు పహారా కాస్తారని ఏఎస్పీ మీడియాకు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తామని ఆమె పేర్కొన్నారు. ముందస్తుగా కరెంటు, కంట్రోల్ రూమ్, చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు. సిఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు కలిసి 24 గంటలు పర్యవేక్షిస్తారని తెలిపారు. వెంటనే వచ్చినటువంటి ఈవీ బాక్స్ అండ్ వీవీ ప్యాట్ మొత్తాన్ని సీతమ్స్ మరియు ఎస్వీసెట్ కాలేజీలో పెట్టడం జరుగుతుంది. దీనికి భద్రతా పరంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో 3 కార్డినల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్నర్ కార్డు నుంచి సిఆర్పీఎఫ్ వాళ్ళు దీన్ని వెపన్స్తో గార్డ్ చేస్తారు. తర్వాత ఇంకెవరికి యాక్సెస్ ఉండదు. ఇక్కడ సెకండ్ కార్డు వచ్చేసి ఏపీఎస్పీతో చేస్తాము. థర్డ్ కార్డును ఏఆర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో, అలాగే బయట రోడ్డు మీద, తర్వాత చుట్టుపక్కల కూడా సివిల్ పోలీస్తో దీనికి నిత్యం ప్రారంభించడం జరుగుతుంది. అలాగే అన్ని అంటే కంటింజెన్సీస్ ఇక్కడ పవర్ సప్లై ఉండడానికి, అలాగే చెక్ పోస్టులు తయారు చేశాము. ఇంకా మనకి కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సిఆర్పీఎఫ్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ అండ్ పోలీస్తో కంబైన్ చేసుకుని చెక్ పోస్ట్ 24 గంటలు రన్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పూతలపట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి జరిగితే ఇంతవరకు అరెస్టు చేయకపోవడం బాధాకరమని వైసీపీ శ్రేణులు, దళిత సంఘాల శ్రేణులు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంఎస్ బాబుపై దాడి జరిగిన 15 గంటలు అవుతున్నప్పటికీ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేయకపోవడం బాధాకరమని
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థి నారాయణ స్వామి డిమాండ్ చేశారు. కట్టకిందపల్లిలో జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి పాల్పడడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఎంత దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్న విషయం దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. పోలీసులు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా దళితుల ఓట్లు ఎంతో కీలకమని, తెలుగుదేశం పార్టీలో ఇలాంటి దాడులకు పాల్పడడం బాధాకరమన్నారు. ఎంఎస్ బాబుపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ, న్యూ వాయిస్ ఫర్ దళిత సంఘం నాయకులు దాసు, అంబేద్కర్ యువజన సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు దామోదరం, గజేంద్ర, బాబు, రజని, కిరణ్, వేలు, చిత్తూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జంగాల్పల్లి శ్రీనివాసులు, పెనుగూరు మండలం నాయకులు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఎంక్వైరీ చేస్తున్నారు. కనీసం ఇంతవరకు అరెస్ట్ చేయాల. రాత్రి మన డిఎస్పీ గారు వచ్చి అందరూ కూడా ఆయన్ని మేము ఖచ్చితంగా కేసు రీడ్ చేస్తున్నాము, వాళ్ళని అరెస్ట్ చేస్తామన్నారు. ఇంతవరకు అరెస్టులు అనేది చూపించాల. నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడితే నేను మదనపల్లిలో ఉన్నాను, మీరు కేసు ఇచ్చినారని అడుగుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఏ పరిపాలన ఉన్నామో మీ ద్వారా ప్రజలు కూడా గుర్తించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటు అరెస్టులు కానీ కాకపోతే ఇంకా వేరే తీవ్రమైన పరిణామాలు వస్తుంది. దానికి బాధ్యత ఎవరు? మీరే ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకుంటుంది. ఎందుకంటే మీరు మీడియా చాలా ఇంపార్టెంట్. మొన్న ఎంఎస్ బాబు ఇప్పుడు దళిత నాయకుడు కాదు, ఆయన అభ్యర్థి. ఆ అభ్యర్థిని కొట్టాల్సిన కర్మేం ఉంది? జిల్లాలో ఎక్కడైనా కానీ ఎవరినైనా కానీ వైఎస్ఆర్ పార్టీలు కొట్టినారా? పోలీస్ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంట్ ఎంత గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నదో మీరే ఆలోచించండి. డీజీపీ గారు ఏం చేస్తున్నారు, డిఐజీ గారు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారికి చెప్తే మీరు రిపోర్ట్ ఇవ్వండి, మేము అరెస్ట్ చేస్తాం, మీరు రిపోర్ట్ ఇవ్వండి. రిపోర్ట్ ఇచ్చినాము, డిఎస్పీ గారు వచ్చినారు, ఎంక్వైరీ చేశారు, ఇంతవరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు. అదేవిధంగా ఎంఎస్ బాబుని మీరు టోటల్గా చూసుంటారు. ఎక్కడైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ పైన పడ్డారా? తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా ఒక అభ్యర్థిని కూడా అన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవి. న్యూ వాయిస్ ఫర్ దళిత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దాసు. నిన్న జరిగిన ఎలక్షన్లో మా దళిత నాయకుడు ఎంఎస్ బాబు గారు ఒక దళిత నాయకుడిని అగ్రకులాలు అభాషంగా ఒక 200 మంది 300 మంది దాడి చేసినారు. కార్ల పైన కత్తితో దాడి చేసి రాళ్లతో చేసినారు. కట్టకందపల్లి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దళిత నాయకులు. ఇవన్నీ కూడా ఈ పోలీస్ యంత్రాంగం కానీ ఈ ఎలక్షన్ కమిషనర్ కానీ దీన్ని చర్యలు తీసుకొని ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ అరెస్ట్ కేసు పెట్టాలని మేము ఈ అధికారులకి విన్నవించుకుంటాం. ఎన్నికల పోలింగ్ లో తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కృతజ్ఞతలు ప్రకటించారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా నేతలు ప్రసంగించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఖచ్చితంగా మంచి పదవులు వరిస్తాయని, ఇదే స్ఫూర్తితో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతయుత వాతావరణంలో ముగిసింది. 2 నియోజకవర్గాలు తప్ప 12 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ సరళి ప్రశాంతంగా సాగింది. 14 అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల కన్నా 3 స్థానాలు అధికంగా కైవసం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోపక్క ఈ దఫా ఎన్నికల్లో పార్టీలోని అన్ని కేడర్లకు సంబంధించిన నాయకులు ఎన్నికలకు కష్టపడి పనిచేశారు. దీంతో శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని సీనియర్ నేతలు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, యువ నాయకులు వసంత్ కుమార్, టీడీపీ నాయకులు ఏఎస్ మనోహర్, ఉప మేయర్ సుబ్రి, అశోక్ ఆనంద్ యాదవ్, రావూరి ఈశ్వరరావు, దుర్గా రామకృష్ణ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. వాళ్ళ వ్యక్తులు కవితలు కూడా మనం పోటీ పడ్డాం, అందరూ ఇబ్బంది పడ్డాం. ముఖ్యంగా నిన్న ఎన్నికల్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టిన టార్చర్ని అందరూ కూడా అనుభవించాం. నేను కూడా ఉన్నా. దాంట్లో భాగంగా మా పురుషోత్తములు కూడా కొంతమంది నాయకులు అందులో కార్యకర్తలు అందరూ కూడా ఎదుర్కొంటే నిలబడాల్సి వచ్చిన పరిస్థితి. మొదలం ఎవరైతే ఇబ్బంది పెట్టారో
వాళ్ళందరినీ కూడా మనం కూడా ఇబ్బంది పెట్టే ఎవరికి నిద్రపోరని చెప్పి గడిచిన 23 రోజులు ఏ విధంగా కష్టపడినామనేది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా కానీ వారి యొక్క అనుభూతులు కానీ అనుభవాలు కానీ అందరూ పంచుకున్నారు. ఇందులో వాళ్ళు కష్టపడినారు, ఒకరు కష్టపడలేదని లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కానీ, ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క నాయకులు కానీ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వంతు బాధ్యతను నిర్వహించినారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తామండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు చేసిన కృషి మరువలేనిదని, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్ దేవుళ్లు వారి అమూల్యమైన ఓటును వినియోగించుకున్నారని, ఓటింగ్ జరిగిన సరళిని చూస్తుంటే వైసీపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో కూడా 14 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో 5 సంవత్సరాలుగా అహర్నిశలు కష్టపడుతున్నాడు. అందరి సమన్వయకర్తలను సమన్వయపరుచుకొని ఎక్కడ ఏ లోటుపాట్లున్నా ఆయన సరిదిద్ది నేనున్నాననే ధైర్యం భరోసాను 14 నియోజకవర్గాల్లో కల్పించాడు. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. చాలాసార్లు వచ్చి అందరి నాయకులను కూడా సమన్వయపరిచి ఇక్కడ అన్నీ కూడా సమన్వయపరిచి చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు చాలా కృషి చేశాడు. ఆయనకు మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఓటర్లు మన చిత్తూరు నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు తాగునీళ్లు సరఫరా చేస్తూ జలదాతగా పేరు పొందాం. ప్రజల ఆశీస్సులు తీసుకున్నాం. అంతేకాకుండా ప్రతి చర్చిలకు కానీ, మసీదులకు కానీ, గుళ్ళకు కానీ, రోడ్లు కానీ డెవలప్మెంట్ నా వంతు వాళ్ళతో కలిసి సహకరించాను. వాళ్ళందరూ కూడా ఈసారి మనకు సహకరించారు. పార్టీ బలంగా ఉంది. దాంతోపాటు మనం చేసిన సేవా కార్యక్రమాలు గుర్తుపెట్టుకున్నారు. 2 సార్లు చేశాము, అయినా కొద్దిలో తప్పవడం జరిగింది. ఏది ఏమైనా ఈసారి నిన్ను ఎమ్మెల్యేగా చేస్తాం, నీ సర్వీస్ కూడా మేము మర్చిపోలేము, ఇంకా నువ్వు బాగుండాలనేసి కూడా నీకే తప్పకుండా వేసి నేను గెలిపించుకుంటామనేసి కూడా చెప్పడం జరిగింది. చిత్తూరు కార్పొరేషన్లో కానీ, అదేవిధంగా గుడిపాల్లో కానీ, చిత్తూరు రూరల్ మండలంలో కానీ ప్రజలందరూ కలిసి టోటల్గా అన్ని కమ్యూనిటీలు కలిసి అందరి కృషితో ఈరోజు పార్టీ బలోపేతం చేయడం జరిగింది. ఓటింగ్ శాతంలో కూడా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. మేము చూసాం నిన్న ఓటింగ్ సరళిలో ప్రతి డివిజన్లో కానీ, ప్రతి పంచాయతీలో కానీ దాదాపు 150 డివిజన్లు 44 పంచాయతీలు ఉంటే దాదాపు 80 వరకు బూతుల్లో 80 పోలింగ్ స్టేషన్లు కూడా ప్రదర్శించాం. 80 పోలింగ్ స్టేషన్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లీన్గా మెజార్టీగా అనిపించింది. ప్రజలు తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు, మనం చేసిన సేవా కార్యక్రమాలు చిత్తూరులో అక్కడ భారీ మెజారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, నాయకులకు, మహిళలకు, యువకులకు, మైనార్టీలకు, క్రిస్టియన్స్, కుల మతాలు లేకుండా పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. కష్టపడిన దానికి ప్రజా తీర్పు చాలా బాగా ఇచ్చారు. ప్రజలకు నిత్యం వాళ్ళకు అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని వాళ్ళకి అందరికి కూడా అందుబాటులో చేరజేస్తా. వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేస్తాను. ఆయన కూడా మంచి వ్యక్తి, చౌమ్యుడు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ముఖ్య అనుచరుడు. ఆయన దీంతోనే ఈరోజు ప్రజలందరూ కూడా
రామచంద్రారెడ్డి జిల్లాలో చేసిన కష్టానికి గుర్తింపుగా ఎంపీని కూడా గెలిపించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం. మరొకసారి చిత్తూరు నియోజకవర్గ ప్రతి ఓటర్కి నేను ఈరోజు రుణపడి ఉన్నాను. వాళ్ళ రుణం తీర్చుకుంటా. ప్రతి ఒక్కరికి ఏ విషయమైనా నా వంతు నేను చేస్తా. ఎవరైనా ఏదైనా 1-2 మిస్టేక్స్ జరిగి ఉంటే మన్నించమని, ప్రతి ఒక్కరికి నా సేవను ఉపయోగించుకోమని, ఏదున్నా కూడా నిర్భయంగా వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే పరిష్కరిస్తాననేసి కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం మేషలగ్నమందు శ్రీరామచంద్రుని బ్రహ్మోత్సవాలకు వేద పండితులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రముఖ శ్రీరాముని పుణ్యక్షేత్రాలు శ్రీరామనవమి పర్వదినం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మేషలగ్నమందు వేద పండితులు ధ్వజారోహణం గావించి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. కాగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు తొలి రోజు శ్రీరాముడు సింహవాహనంపై ఊరేగనున్నారు. 13వ తేదీ రెండో రోజు హంసవాహనం, సూర్యప్రభ వాహనాలు, 14వ తేదీ శ్రీరామనవమి వేడుకలతో పాటు గరుడ వాహన సేవ, గోపుర దర్శనం ఘనంగా జరుగుతుంది. అలాగే రాత్రి హనుమంత వాహనం సేవ ఉంటుంది. 15వ తేదీ శేషవాహనం, చంద్రప్రభ వాహన సేవలు, 16వ తేదీ మోహిని అలంకారం, యాలి వాహనం, 17వ తేదీ గజవాహనం, వసంతోత్సవం, 18వ తేదీ రథోత్సవం, తోట ఉత్సవం, 19న పల్లకిలో వెన్నకృష్ణుని అలంకారం, 21వ తేదీ మహా తిరుమంజనం, శ్రీ సీతారాముల కళ్యాణం, పుష్ప పల్లకి సేవ, 22వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనుంది. ధనుర్ధరం నీరధగణకాయం చక్రాదిశోభిత దివ్యహస్తం సౌమిత్రీ సైతంచరామం సదాహం శరణమహం ప్రబద్ధే. జై శ్రీరామ్. చిత్తూరు పట్టణ పుర ప్రజలకు శ్రీ కోదండరామస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు భక్తులందరి తరఫున భక్తులందరికీ కూడా మనవి చేయటమేమనగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. అది కాకుండా ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడ మన దేశంలోనే అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేనటువంటి విధంగా సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం వయ్యాలి సేవ అతి వైభవంగా జరపబడుచున్నది. అదేవిధంగా పాంచరాత్ర ఆగమ ప్రకారము పూజా కైంకర్యాలు కూడా జరపడం జరుగుతున్నది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో మొదటి భాగంగా విశ్వక్షేణ తిరుమంజనము, విశ్వక్షేణ ఉత్సవం 11వ తేదీ జరిగింది. ఈరోజు 12వ తేదీ ఉదయం 6 గంటల పైన 7 గంటలలోగా ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. తర్వాత స్వామివారు తిరుమాడ వీధులలో ప్రదక్షిణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం సింహవాహనంపై శ్రీవారు అతి వైభవంగా మాడ వీధులలో భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా ఎక్కడా లేనటువంటి విధంగా వయ్యాలి సేవ జరపబడుతున్నది. శుక్రవారం విడుదల చేసిన జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఎం ప్రకాష్ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ జీపీఏ పాయింట్లు సాధించారని వివరించారు. జూనియర్ ఇంటర్ ఫలితాలలో 10 జీపీఎస్ సాధించిన వారిలో తమిళ్ సెల్వి 10, పవిత్ర, పల్లవి, హరిప్రియ, ఉషా, శ్రావణి, ఈషా, మానస, లిఖిత అలాగే 9 పాయింట్లు మరియు 9.8 మధ్య 34 మంది విద్యార్థులు సాధించారని, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో పి ఇందు, ఆర్ సల్మాన్, కె భార్గవరామరెడ్డి, ఏ వేదవతి,
10 సాధించారని తెలిపారు. అలాగే శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె మధుమూర్తి మాట్లాడుతూ 9.8 నుండి 9 మధ్య 67 మంది విద్యార్థులు సాధించారని తెలియజేశారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేసిన అధ్యాపకులకి మరియు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు విజ్ఞాన దీప్తి విద్యా సంస్థల ఫౌండర్లు రామచంద్రారెడ్డి, రామాంజులు, విజ్ఞాన దీప్తి స్కూల్ కరస్పాండెంట్ నరేష్ చంద్రారెడ్డి, శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ కెవి రాజు, ఏఓ గోపి కృతజ్ఞతలను తెలిపారు. 4 విద్యార్థులు సాధించారు. ఇటువంటి ఉత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులకు ప్రత్యేకంగా నేను అభినందన తెలుపుతున్నాను. అలాగే 10 పాయింట్స్ సాధించిన విద్యార్థులు తమిళ సెల్వం, పవిత్ర 10, పల్లవి 10, హరిప్రియ 10, ఉషా 10, శ్రావణి 10, చైతన్యప్రియ 10, ఈషా 10, మానస 10, లిఖిత 10 పాయింట్స్ సాధించారు. ఫలితాలను వస్తాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మంచి ఫలితాలను రాబోయే సంవత్సరాల్లో కూడా పునరావృతం చేస్తానని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.